హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫోన్ చేశాను, వచ్చేస్తున్నాను అన్నాడు. నాకు తెలిసి ఈ పాటికి వచ్చేయాలి కదా వాడు అని కార్ సౌండ్ రావటంతో వచ్చాడు అన్నయ్య అని జగదీష్ అనగానే మధు బయటికి చూసింది. బ్లాక్ కలర్ షూట్లో కళ్ళకి గూగుల్స్ పెట్టుకున్న ఎంతో హుందాగా నడిచి వస్తున్నాడు విక్కీ. అతని ముఖంలో ఎక్కడలేని దర్పం, రాజసం. ఒక్క క్షణం రెప్పవేయటం మరిచింది మధు. ఫోన్ మాట్లాడుతూ నడిచి వస్తున్న విక్కీ తన్నే చూస్తున్న మధుని చూడగానే ఉంటాను అని ఫోన్ కట్ చేసి కళ్ళకి ఉన్న గూగుల్స్ తీసి కన్ను కొట్టాడు. ఉలిక్కి పడింది మధు. అసలు వీడు మహా అన్నయ్యనా లేదంటే రౌడీనా? పెద్ద ఇడియట్లా ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఎందుకో ఇలా బిహేవ్ చేస్తాడు అనుకుని మనసులోనే పళ్ళు నూరుకుంది మధు. హాయ్ విక్కీ, ఏంటి ఇంత లేట్ అయింది? ఏం లేదంకుల్, మీటింగ్ అవ్వగానే వేరే బ్రాంచ్కి వెళ్ళాను. ఎలా ఉన్నారు? ఇంతకీ కొత్త జంట లైఫ్ ఎలా ఉంది? నవ్వుతూ అడిగాడు విక్కీ. సూపర్ ఉన్నారు విక్కీ. ఎలానో మహా మ్యారేజ్ అయితే నీదే కదా. నీ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అమ్మో, అసలే చిన్నపిల్లాడిని, అప్పుడే నాకు పెళ్ళేంటి అన్నాడు అమాయకంగా మధుని చూస్తూ. మధు గుడ్లప్పగించి చూసింది. వీడేంటి చిన్నపిల్లాడు అంటున్నాడు? పెళ్లి చేయాలి కానీ సంవత్సరంలోనే నలుగురిని పిల్లల్ని కంటాడు. చిన్నపిల్లాడు అంట. చిన్నపిల్లాడు ఎవరిది చేసుకుంటుందో తెలియదు కానీ దాని పని అంతే. మామూలు టార్చర్ చూపించడు. పెద్ద శాడిస్ట్ వీడు మనసులోనే తిట్టుకుంది. నువ్వు చిన్నపిల్లాడేంటి విక్కీ? జోకులు వేయాలంటే నీ తర్వాతే మహా మ్యారేజ్ అవ్వగానే అప్పుడు నా కోసం ఆలోచిస్తాను. కంగారు ఏముంది అంకుల్, మనకి నచ్చిన అమ్మాయి దొరకాలి కదా మధుని చూస్తూ అన్నాడు. మధు ముఖం పక్కకి తిప్పుకొని మెల్లగా శరత్ పక్కకి చేరింది. విక్కీ చూపులు తట్టుకోలేక సరే రండి, అందరికీ భోజనం వడ్డిస్తాను అని సునంద అందరికీ భోజనం వడ్డించింది. తింటున్నాడు కానీ విక్కీ చూపంతా మధు మీదనే ఉంది. మధు అయితే మహాతో మాట్లాడుతూ నవ్వుతూ భోజనం చేసింది. భోజనం చేసి సైట్ కోసం మాట్లాడుకుని శరత్ మధు కేసి చూసి వెళ్దామా మధు? ఆ మామయ్య అని మహా దగ్గరికి వచ్చి బాయ్ మహా. సరే మధు, జాగ్రత్త, వెళ్ళొస్తానాంటీ అని సునందకి చెప్పి బయటకు వచ్చింది. శరత్ కారు ఎక్కడంతో మధు మహాకి బాయ్ చెప్తూ తన్నే కోపంగా చూస్తున్న విక్కీని చూసి భయపడింది. నేనేం చేశాను? నాన్న వైపు కోపంగా చూస్తున్నాడు అనుకుని అందరూ ఉన్నారు కదా అని విక్రమ్ దగ్గరికి వచ్చి బాయ్ విక్రమ్ గారు. బాయ్ మధు. ఆ వాయిస్ కొద్దిపాటి కోపం. కానీ మధుకి అర్థం కాలేదు. సైలెంట్గా కారు ఎక్కింది. మధు వెళ్ళగానే విక్కీ కోపంగా తన రూమ్కి వచ్చాడు. ఏదో తెలియని వెళ్తి కోపం బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. అమాయకంగా చూసే మధు రూపం తలుచుకొని తనలో తానే చిన్నగా నవ్వుకుని ఏంటి అమ్మాయి వచ్చినట్టు వచ్చి కనీసం నన్ను పట్టించుకోలేదు, చెప్తాను నీ సంగతి అనుకుని పళ్ళు నూరుకున్నాడు. మధు భువన్ గారి ఇంటికి వెళ్ళడంతో శ్రీవల్లి పని ఎక్కువయింది. బయట పని, ఇంటి పని, పనివాళ్ళు చేస్తున్న పని తనే చేస్తుంది. కావాలనే శ్రీ చెప్పినట్టుగా అక్షయ్ ఎర్లీగా ఇంటికి వచ్చాడు. గుడ్ ఈవినింగ్ అక్షయ్, ఇప్పుడైనా రావటం? కాఫీ ఇవ్వనా? ఇవ్వు శ్రీ, అలానే తినటానికి ఏమన్నా పెట్టు, ఆకలేస్తుంది అని తన రూమ్కి వెళ్ళాడు అక్షయ్. శ్రీకి మండిపోయింది. మరోపక్క ప్రభాకర్ గారు కూడా రావటంతో ఇద్దరికీ కాఫీ పెట్టి తినటానికి బజ్జీలు వేసి ప్లేట్లో పెట్టి బయటకు తీసుకుని వచ్చింది. ఏంటా ఈరోజు ఎర్లీగా వచ్చావు? ఇంతకీ మీటింగ్ సక్సెస్ అయిందా లేదా? అవ్వకుండా ఎలా ఉంటుంది నాన్న? మీతో ఒక విషయం చెప్పాలి నాన్న. ఏంటా? మధు పేరున మొన్న సైట్ కొన్నారు కదా? అవును, అందులో నేను షాపింగ్ మాల్ పెడదాం అని అనుకుంటున్నాను నాన్న. ఆ సైట్ మీరు నా పేరున రాస్తారా నాన్న? చాలా తెలివిగా అడిగాడు అక్షయ్. తన భర్త మాటలకి మనసులోనే ఆనందపడి శ్రీ నైట్ అక్షయ్ బ్రెయిన్ అంతా వాష్ చేసింది. మన
ఇండ్లు మన సంసారం చూసుకోవాలి. ఇప్పుడు కాకపోతే రేపన్న రోజున మనం సంపాదించుకోలేము. ఆస్తి అంతా మధు పేరున ఉంది. నువ్వు ఎంత సంపాదించినా తనకి వెళ్తుంది కానీ మనకి రాదు కదా. రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? మామయ్య మనసు నొప్పించకుండా ఆస్తి అంతా నీ పేరున రాయించుకో అని నైట్ అంతా ఉచిత సలహాలతో అక్షయ్ బ్రెయిన్ అంతా నింపింది. అసలే మనీ మైండెడ్ అయిన అక్షయ్ భార్య మాటలకి ఇటు తన స్వార్థం, కష్టం అన్నీ తలుచుకొని ఈ రకంగా ప్లాన్ చేశాడు. నువ్వు మాల్ పెడతాను అంటే సంతోషమే కదరా, కానీ మధు పేరున ఉంటే ఏమైంది? అన్నీ మధు పేరున ఉన్నాయి కదా నాన్న. అసలే తనకి పెళ్లి చేస్తారు. రేపన్న రోజున మాల్ పెట్టింది నా పేరున ఉన్న స్థలంలో కాబట్టి అది నాదే అవుతుంది అని గొడవకు వచ్చినా వస్తుంది. ఎందుకంటే వెనుక ఉన్న విజయ అత్త పవర్ అలాంటిది. మీరు అత్త మాటని కాదనలేరు కదా నాన్న. అందుకే నా పేరున కానీ లేదంటే మీ పేరున కానీ సైట్ రిజిస్ట్రేషన్ చేయిస్తే బెటర్ కదా. నువ్వు చెప్పింది నిజమేరా. అయినా నా పేరున ఎందుకు, నీ పేరున సైట్ రిజిస్ట్రేషన్ చేస్తానురా. థ్యాంక్స్ నాన్న. ఇలా అడిగానని తప్పుగా అనుకోకండి నాన్న. పవర్ ఉన్నప్పుడే మనం అన్నీ పెట్టుకోవాలి కదా. ఆ సైట్లో షాపింగ్ మాల్ పెట్టి మరో సైట్ కొని అందులో మార్కెటింగ్ అవన్నీ ప్లాన్ చేస్తాను. ఏమంటారు? అలానే చేద్దాం. రిజిస్ట్రేషన్కి ఆ దరిద్రపు ది ఉండాలి కదా. దానికి ఫోన్ చేయి, రేపు ఇంటికి వస్తుంది. ఇంటికి ఎందుకు నాన్న? పోయిన దరిద్రం ఇంటికి రప్పించుకోవటం ఎందుకు? తను సైన్ చేస్తే సరిపోతుంది కాబట్టి రేపు నాన్నమ్మ దగ్గరికి శ్రీని పంపుతాను. సరిపోతుంది. ఏమంటావు శ్రీ? మీరు ఎలా అంటే అలానే అండి. సరే అని అక్షయ్ తన రూమ్కి వచ్చాడు. శ్రీ సంతోషంగా వెనుక నుంచి అక్షయ్ని హత్తుకొని అతని మెడవంపుల్లో ముద్దు పెట్టి చాలా తెలివిగా ప్లాన్ చేశారు శ్రీవారు. తెలివి ఏంటి శ్రీ? నిజంగానే షాపింగ్ మాల్ పెడతాను. నువ్వు అన్నట్టు మధుకి మ్యారేజ్ అయ్యేలోపే ఆస్తి అంతా నా పేరున పెట్టుకోవాలి. లేదంటే మనమే నష్టపోతాం. అవును అక్షయ్, మర్చిపోయాను. మీ చెల్లిని ఈరోజు కాలేజీలో జాయిన్ చేయటానికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళని. ఇప్పుడు కాదు. అది ఏమాత్రం వెధవ వేషాలు వేయాలి అప్పుడు చెప్తాను. అప్పటి వరకు వాళ్ళు ఎన్ని ఆటలు ఆడుతారో ఆడని. చూద్దాం. మీ చెల్లి కాలేజీకి వెళ్ళాక ఎలా మారుతుందో అని కన్నింగా నవ్వింది. కొనసాగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.